సార్ వెండి ధరలు కూడా భారీగా పడిపోనున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ పడితే ఎంతకాలం ఇది కొనసాగే అవకాశం ఉంది? ఇది కూడా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? యెస్ అండి. మనం రీసెంట్‌గా మనం చూస్తే ఒకే ఒక్క రోజులో రూ. 15,000 వెండి కిలో ధర పడిపోవడం. తర్వాత మళ్ళీ కాస్త పెరగడం, మళ్ళా తగ్గడం మనం చూస్తున్నాం. కానీ గత వారం రోజుల్లో చూస్తే సిల్వర్ రేటు తగ్గడం అంటే ట్రెండింగ్ ఎలా ఉందంటే తగ్గిపోతుంది. అందరూ అంటారు ఏంటి ఇలా పెరుగుతుంది? ఇది ఏంటి అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా ఉంటదంటే ఈ ప్రెషియస్ మెటల్స్‌కి విలువైన మెటల్స్కి ఎలా ఉంటుందంటే చాలా విషయాలు ఉంటాయి. ఇటు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది, ఒక ఇండివిజువల్ గవర్నమెంట్ ఇలా ట్యాక్స్ చూడండి, ఇండియాలో ట్యాక్స్, పబ్లిక్ అప్పీల్ బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, తర్వాత డిమాండ్ ఎన్నో ఉంటాయి అనమాట. ఈ గోల్డ్తో పోలిస్తే ఈ సిల్వర్ అనేది ఇంకొక ఎక్కువ ఉపయోగం ఉంది. అవి ఏంటంటే ఈవీ ఇండస్ట్రీ. ఈవీ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా చైనాలో 54% వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్సే. అది ఇండియాలో అయితే 4%, జపాన్లో అయితే 20%, యూరోపియన్లో అరౌండ్ 25% ఉంటాయి. ఈ ఈవీ ఏంటంటే రీసెంట్గా ఇరాన్ వారు కాస్త తగ్గేటప్పటికి ఈ హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయిల్ రేటు మళ్ళా తగ్గిపోబోతుంది. ఇప్పటికే 90 దగ్గరికి వచ్చేసింది. ఒక్కసారి ఆయిల్ రేటు పడిపోతే ఈ యొక్క వెండి డిమాండ్ ఈవీ ఇండస్ట్రీలో మళ్ళా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వెండి రేటు పడిపోబోతుంది. ఇది అతి పెద్ద కారణం అన్నమాట. బంగారంతో పోలిస్తే చాలా మంచి కారణం అండి. అందువల్ల వెండి రేటు పడిపోబోతుంది. తర్వాత కెవిన్ వార్ష్ న్యూట్రల్గా ఉండడం, తర్వాత జూన్లో ఆయన ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశం లేదు. కాబట్టి వెండికి డిమాండ్ మాత్రం తగ్గిపోతుంది. ఇక మూడోది ఏంటంటే ఈ యొక్క ఇందాక బంగారం మనం చెప్పుకున్నట్టే హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వడం, ఆయిల్ ప్రైస్ పడిపోవడం, డాలర్తో పోలిస్తే మిగిలిన కరెన్సీలు ఇది రూపీ, యువాను, ఎన్నో, యూరో ఇవేంటంటే బలపడడం ఏది డాలర్తో పోలిస్తే. తద్వారా ఇప్పుడు దాకా ఉన్న ప్రైస్ హై అనేది తగ్గిపోబోతుంది అనమాట వెండి మీద. తర్వాత ఇండియాలో ముఖ్యంగా వెండిని ఎక్కువ కొంటున్న దేశాల్లో ఇటు చైనా తర్వాత ఇండియా అనేది చాలా ప్రధానం. కొన్ని వందల టన్నులు కొంటాం. ఇప్పుడు ఇండియాలో అగ్రికల్చర్ సంక్షోభం, ఖరీఫ్ సీజను, ఎల్నీనో, ఈ ఋతుపవన వర్షపాతం తగ్గిపోవడం, కాబట్టి డిమాండ్ విపరీతంగా తగ్గిపోబోతుంది. ఇది ప్రధానమైన కారణం అనమాట. ఇక రెండోది ఏంటంటే ఇండియా ట్యాక్స్ 6 నుంచి 16 పెంచడం బంగారంతో పాటు వెండి మీద కూడా పెంచేసింది. కాబట్టి డిమాండ్ తగ్గిపోతుంది. ఇది చాలా పెద్ద కారణంగా, నాలుగో కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇండస్ట్రీస్, గోల్డ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ అనేది అన్ని గోల్డ్ ఇంపోర్ట్ తగ్గించడం అంటే వెండి వస్తువులు కూడా తగ్గించడం అనమాట. తద్వారా వెండికి డిమాండ్ పడిపోతుంది ఇండియాలో. అంటే అగ్రికల్చర్ సీజను, తర్వాత ఇది ట్యాక్స్లు పెంచడం, ఇండస్ట్రీస్ తగ్గించడం డిమాండ్. కాబట్టి ఈవీ ఇండస్ట్రీస్లో ముఖ్యంగా డిమాండ్ పడిపోవడం. కాబట్టి ఈ కేజీ ఒక్క గోల్డ్ సిల్వర్ ధర నాకు తెలిసినంత వరకే అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న 2,75,000 సుమారు రేటు నుంచి 1,50,000కి విపరీతంగా క్రాష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది జూన్ చివరి వారం, జూలై ఫస్ట్ వీక్లో ఇటు బంగారం, వెండి రేట్లు ఒకేసారి పడిపోతాయి. ఇవన్నీ ఒకటే ఉంటుంది. ఎక్సెప్ట్ ఈవీ ఇండస్ట్రీ అనే ఒక కారణాన్ని మినహాయిస్తే మిగిలిన గోల్డ్, సిల్వర్ని రేటును ప్రభావితం చేసే అంశాలన్నీ ఒకటే. ముఖ్యంగా డాలరు, జియో పొలిటికల్ సిచ్యువేషను, ఇండియా చైనాలో డిమాండ్ ఇవన్నీ ఉండబోతున్నాయి అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ జూలై ఫస్ట్ వీక్ అంటే జూలై ఈ మధ్య జూలై నుండి మళ్ళా వెండి రేట్లు బంగారం లాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు బ్రిక్స్ సమావేశం జరగడం, బ్రిక్స్ కరెన్సీకి ఇటు గోల్డ్, సిల్వర్ కూడా వాళ్ళు పోగేసుకోవడం, ఒకప్పుడు గోల్డ్కే ప్రయారిటీ ఇచ్చిన దేశాలు ఇప్పుడు సిల్వర్ నిల్వలు కూడా పోగేసుకోవడం, ఈవీ ఇండస్ట్రీస్ డిమాండ్ విపరీతంగా పెరగడం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత వడ్డీ రేట్లు, ముఖ్యంగా డాలర్పై ట్రెజరీ బాండ్స్ మీద వడ్డీ రేట్లని విపరీతంగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి కెవిన్ వార్ష్. ఎందుకంటే జూలై మానిటరీ పాలసీ కమిటీలో. కాబట్టి జూలై చివరి వారం నుండి గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్ళీ ఆకాశానికి పెరుగుతాయి. కాకపోతే ఈ జూన్ చివరి వారం, జూలై ఫస్ట్ వీక్లో మాత్రం సిల్వర్ రేట్లు 1,50,000 దగ్గరికి సుమారు పడిపోతాయి. కాబట్టి మళ్ళీ సిల్వర్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఇది కొనే సమయం. ఇటు సిల్వర్, బంగారం కొనడానికి ఒక అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి చూస్తారు చూడండి. ఇదంతా నేను మాట్లాడేది ఏంటంటే అన్నిటిని అసెస్ చేసి ఇటు జియో పొలిటికల్ సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్, ఈ డాలర్ ఇంట్రెస్ట్ రేటు, రూపీ, యువాను, ఎన్నో ఇవి, తర్వాత ఇటు బ్రిక్స్ సమావేశం, ఇండివిజువల్ కంట్రీస్ వార్ ఎండ్ అవ్వడం, ఇవన్నిటినీ యొక్క కలెక్టివ్గా ఈ యొక్క అన్ని కారణాలు ప్రభావితాన్ని ఈ ధరని ప్రభావితం చేస్తూ ఉంటాయి అనమాట. ఎంతో అసెస్మెంటు నేను చెప్పింది మ్యాక్సిమం అయ్యే అవకాశాలు మీకు ఉన్నాయి. ఇటు గోల్డ్, సిల్వర్ రేట్లు విపరీతంగా క్రాష్ అవ్వబోతున్నాయి. కొనే సమయం ఇదే. తర్వాత మాత్రం అది తాత్కాలికమే, విపరీతంగా మళ్ళీ ఆకాశానికి పెరగబోతుంది.